హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, ముందు సార్ మిస్టర్ ఏబుడి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే డైరెక్టర్ వెట్రిమారన్ గారు చాలా మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ వెట్రిమారన్ గారు రీసెంట్గా సామ్రాజ్యం అనే మూవీ యొక్క ప్రోమో రిలీజ్ చేశారు కదా. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇక్కడ తమిళనాడులోని మైలేష్ శివకుమార్ అనే ఒక రౌడీని వచ్చేసి బేస్ చేసుకుని ఆ స్టోరీ తీయడం జరుగుతుంది అనమాట. మనమైతే రౌడీ అంటున్నాం కదా, అతను వచ్చేసి ఏ ఏరియాలో అయితే జీవించాడు కదా, ఆ ఏరియాలో వచ్చేసి దాన్ని అయితే దేవుళ్ళకి అయితే కొలుస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా తన యొక్క ఫోటోని అయితే పెట్టుకొని వాళ్ళందరూ అయితే ఉన్నారనమాట. అతను అసలు రౌడీనా హీరోనా, అసలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తన ఫోటోని వచ్చి ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉన్నారుగా. దీనికన్నా కారణం ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్కి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు మర్చిపోకండి. ఈ కథ స్టార్ట్ అయింది వచ్చేసి 1997లో ఏడీఎంకే పార్టీకి చెందిన ఒక వ్యక్తి అయితే బుల్లెట్ బైక్ మీద తన పార్టీ హౌస్కి అయితే వెళ్తూ ఉన్నాడు. టీ షాప్ మూసేసే టైంలో కొంతమంది కత్తులు పెట్టుకుని టీ తాగుతూ ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేసి ఈ శేఖర్ ఆయన ఎవరైతే బుల్లెట్ మీద బైక్ మీద వస్తూ ఉన్నారు కదా, ఈయన చంపడానికి వచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి టైం కుదిరిందనమాట. ఇతను వచ్చేసి పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళ దగ్గర ఏదైతే 11 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఒక అతను వచ్చేసి కత్తి వచ్చి బుల్లెట్ టైర్ మీద వేసాడు అనమాట. ఉన్నట్టుండి ఆ బండి వచ్చి స్కిడ్ అయ్యేసి కింద పడింది. దీని తర్వాత ఎవరైతే ఈ 11 మంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి అతి దారుణంగా అతను నరికేది చంపడం జరిగింది. ఈ 11 మంది గ్రూప్లో శివకుమార్ కూడా ఉన్నాడు అనమాట. ఇతనికి వచ్చేసప్పుడు మైలేష్ శివకుమార్ అనే పేరైతే రాలేదు. దీని తర్వాత ఈ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళకైతే ఒక ఫోన్ అయితే రావడం జరిగింది. ఆ ఉన్న ఏరియాలోనే అతిపెద్ద రౌడీ అయిన ఆమోదికుప్పం వీరే అని వచ్చేసి ఈ స్కెచ్ అయితే వేసాడు అన్నమాట. అతన్ని సేకరణ చంపడానికి ఈయన పెద్ద రోడ్డు, ఆ ఏరియాలో ఉన్న ఈ పెద్ద రోడ్డు అయితే స్కెచ్ తీయడం జరిగింది. చెన్నైలోని ఫ్లైఓవర్ కిందనే ఆమోదికుప్పం వీరే అనే ఒక సామ్రాజ్యం అయితే ఉండడం జరిగింది. తన సేకరణని ఎందుకు చంపారు మీకైతే డౌట్ అయితే రావచ్చు. మీకైతే ఆ డౌట్ అయితే రావచ్చు. ఇది వచ్చేసి పదం మీద ఆశతో ఈ ఆమోదికుప్పం వీరయ్య అనే కాదు, తన ఫ్రెండ్ అయిన మార్కం మురళీకి వచ్చేసి ఇతను సేకరిత ఎవరైతే ఉన్నారుగా, ఇతను వచ్చి డిఎంకే పార్టీలో ఒక స్ట్రాంగ్ అయిన లీడర్ అనమాట. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈయన మాట వింటారు అనమాట. అంత స్ట్రాంగ్ అయిన వ్యక్తి ఉన్నప్పుడు ఇతను నెక్స్ట్ ఎలక్షన్ నిలబడి గెలవడానికి ఇతను అడ్డుగా ఉన్నాడని చెప్పేసి అతన్ని అయితే స్కెచ్ చేసి ఈ మార్కం మురళి అలాగనే ఈ వీరయ్య అని వచ్చేసి వీళ్ళిద్దరు కలుసుకుని అతన్ని స్కెచ్ చేసి చంపడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాతనే మొదటిసారిగా శివకుమార్ అయితే కత్తి పట్టుకోవడం జరిగింది. అలాగనే ఈ ఇన్సిడెంట్ 20 సంవత్సరాల తర్వాత తన ప్రాణానికి పోవడానికి వచ్చి ఈ ఇన్సిడెంట్ కారణం. ఏదైతే ఆ రోజు శేఖర్ని అతి దారుణంగా 11 మంది నరికి చంపారు కదా, ఒక దగ్గర నుంచి దాక్కుని ఒక వ్యక్తి అయితే చూస్తా ఉన్నాడు అనమాట. ఇతను వచ్చి శేఖర్కి వచ్చి తెలిసిన వ్యక్తి అనమాట. ఈయన ద్వారానే ఈ విషయం వచ్చేసి శేఖర్ వాళ్ళ వైఫ్కి తెలియడం జరిగింది. ఈ శేఖర్ అనే వ్యక్తికి వచ్చేసి 2 కొడుకులు ఉన్నారనమాట. మొదటి ఆయన పేరు వచ్చేసి అలుగురాజా, రెండో ఆయన వచ్చి బాలాజీ. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళే శివకుమార్ యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోతున్నారు. శేఖర్ వాళ్ళ వైఫ్ వచ్చేసి చెన్నైలో లాయర్గా చేస్తూ ఉన్నది అనమాట. ఇతను వచ్చేసి ఎప్పుడైతే శేఖర్ చనిపోయారు కదా, అప్పుడే వచ్చి తన కొడుకుల దగ్గర అయితే ఏమైతే మాట తీసుకుంది, ఎప్పటికైనా మీ తన్ని చంపిన 11 మంది మీరు చంపాలని చెప్పేసి ఎవరైతే రాజా అలాగనే బాలాజీ ఉన్నారు కదా, వాళ్ళిద్దరి దగ్గర అయితే మాట తీసుకోవడం జరిగింది శేఖర్ వాళ్ళ వైఫ్. వీళ్ళు కూడా పగ తీర్చుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఒక 5 సంవత్సరాల తర్వాత ఏడీఎంకి అయితే మళ్ళీ అయితే పార్టీలోకి అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు వచ్చేసి శేఖర్ అయితే మర్డర్ చేశారు కదా, వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దీని తర్వాత అతను వచ్చేసి వేరే ఆయన చంపడానికి వచ్చి పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. తను వచ్చేసి మెరీనా బీచ్ దగ్గరలో ఉన్నానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో అతని దగ్గరికి అయితే వీళ్ళైతే పోలీసులు అయితే వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అయితే కత్తులతో వచ్చేసి పోలీసుల మీద వచ్చి వేరే దాడి చేస్తూ ఉంటే ఇంకా తప్పక అతను వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపాల్సి వచ్చింది. ఈ ఎన్కౌంటర్ జరిగింది 2003 జూలై 20 అయితే ఈ ఎన్కౌంటర్ జరిగింది అనమాట. ఆ ఏరియాలో ఉన్న అతిపెద్ద ఆయన ఆయుధకుప్పం వేరే ఆయన చనిపోయాడు కదా, నెక్స్ట్ డాన్ ఎవరు అవుతాడా అని చెప్పేసి ఆ ఏరియాకి అందరూ వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు. ఆ టైంలోనే మైలేష్ శివకుమార్ అనే రౌడీగా ఆయన ఏదైతే మారడం జరిగిందనమాట. అలాగే ఎవరైతే ఆయుధకుప్పం వీరియన్ చనిపోయిన తర్వాత తన చేతులారా పెంచిన పెరియన్ మహేష్ వచ్చేసి తను కూడా ఒక డాన్ గైతే క్రియేట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఆయుధకుప్పం వీరియన్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఏరియాలో వీరయ్యన్ దగ్గర ఎవరైతే ఒప్పందాలు చేసి ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఈ పెరియన్ మహేష్ దగ్గరికి రావాలని చెప్పేసి నేను డాన్ అని చెప్పేసి ఆయనే ప్రకటించుకున్నాడు అనమాట. దీని తర్వాత వీరయ్యన్ ఒక పేరును వచ్చేసి పెరియన్ మహేష్ వచ్చేసి ఇతనైతే కంటిన్యూ చేస్తా ఉన్నాడు అనమాట. ఇతనికి మహేష్ అనే వ్యక్తికి వచ్చేసి ఇంకో ప్రాబ్లం అయితే వచ్చేసింది అనమాట. తన గ్యాంగ్లో ఉన్న చాలా మంది అందరూ వచ్చేసి ఒక 40 సంవత్సరాల పైన అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్సే ఉన్నారు. కానీ ఎవరైతే శివకుమార్ ఉన్నారు కదా, ఈయనకు వచ్చి తన గ్రూపులో వచ్చేసి అందరూ యంగ్ పీపుల్స్ ఉన్నారనమాట. అందరు కుర్రోళ్ళే తన గ్యాంగ్లో ఉండడం జరిగింది. దీన్ని చూసిన ఈ మహేష్కి అయితే అప్పటి నుంచి దాని మీద ఒక ద్వేషం అంటే ఒక కోపం అయితే ఏర్పడింది.
అప్పుడు ఈ పెరియన్ మహేష్ వచ్చేసి ఒకటైతే అనుకున్నాను అనమాట, అసలు ఇతను ఈ ఊరు కాదు, వేరే ఊర్లోంచి ఇక్కడికి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యి ఇంత పెద్దగా డాన్గా ఏది క్రియేట్ అయ్యాడుగా అని చెప్పేసి ఇతను వచ్చేసి కోపం తగిలిపోతా ఉన్నాడు. మీకు డౌట్ రావచ్చు అసలు ఇతను ఊరు కదా ఎలా వచ్చాయని చెప్పేసి, అది మీకు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే. కాంచీపురంలోనే సున్నం అనే ప్లేస్ వచ్చేసి ఈ శివకుమార్ నేటివ్ ప్లేస్ అన్నమాట. ఇతను వచ్చేసి ఊర్లో ఉన్నప్పుడే తన అన్న అయితే ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఊరి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా ఇతను రౌడీజం చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళన్న వచ్చేసి. అప్పుడైతే వీళ్ళ శివకుమార్ ఉన్నారు కదా, అతనికి వచ్చేసి రౌడీజం మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. కానీ అతను చిన్నగా ఉన్నాడు కాబట్టి ఒక రౌడీజం అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. ఎప్పుడైతే వాళ్ళైతే వాళ్ళ ఊరి దగ్గర నుంచి చెన్నైలోని మైలాపూర్లోకి ఎప్పుడైతే వలస వచ్చారో అప్పుడు కూడా వాళ్ళన్న వచ్చేసి ఇక్కడ చెన్నై వచ్చినప్పటి నుంచి కూడా అతను వచ్చి రౌడీజం చేస్తా ఉన్నమాట వాళ్ళన్న అయితే. ఈ శివకుమార్ వాళ్ళ అన్న ఎంత రౌడీజం చేసినా కానీ వాళ్ళ తమ్ముడు దగ్గర వచ్చేసి నువ్వు ఇటువంటి పనులు చేయొద్దు, నువ్వు బాగా చదువుకుని ఏదో జాబ్ చేయని చెప్పేసి వాళ్ళన్నది శివకుమార్ గారు చెప్తా ఉన్నారు అనమాట. ఈ యొక్క సంఘటన ద్వారా తన శివకుమార్ అనే యొక్క జీవితం మీద మారిపోయిందని చెప్పాలి. ఒకరోజు వచ్చేసి ఇంట్లో జేబులో నుంచి వాళ్ళంతా మనీ తీసుకుంటా ఉంటే ఇతను వచ్చి శివకుమార్ చూసాడు అనమాట. మనం చాలా పనులు చిన్న పనులు కానీ చేసినా కానీ మనకి ఇంత అమౌంట్ రావట్లేదు, మన అన్న వర్క్ ఇలా రౌడీజం చేయడం వల్ల ఇంత మనీ వస్తున్నాయని చెప్పేసి అతనైతే భావించడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇతన్ని శివకుమార్ అన్న అయితే శివకుమార్ అయితే అడగడం జరిగింది, నీకు ఇలా మనీ వస్తున్నాయని చెప్పేసి ఏనేం చెప్పాడంటే, దీని తర్వాత వాళ్ళ అన్న వచ్చేసి ఐదుగుప్పం ఏరియా గ్యాంగ్లో నువ్వు చేరతావని చెప్పేసి అడిగాడు అనమాట. తర్వాత అంటే నెక్స్ట్ డే వచ్చి తన తమ్ముడిని వచ్చి శివకుమార్ని వచ్చేసి తన గ్యాంగ్లో అయితే చేర్చడం జరిగింది. తన లైఫ్లో ఇదే అనమాట టర్నింగ్ పాయింట్. దీని తర్వాత ఇదే శేఖర్ మర్డర్ ఉంది కదా, దీని తర్వాత ఆ మర్డర్ జరగడం జరిగింది. ఇది వచ్చి తన స్టార్టింగ్ స్టేజ్ అనమాట. దీని తర్వాత వచ్చేసి ఈ పెరియ మహేష్ ఎవరైతే ఉన్నారో కదా, తను వచ్చేసి ఈ శివకుమార్ చంపాలని చెప్పేసి ఒక స్కెచ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అన్నట్టుగానే శివకుమార్ అయితే వాళ్ళకి తిరిగాడు. దాని తర్వాత అతి దారుణంగా అతను నరికి ఒక కాలు దగ్గర పడేశారనమాట. రక్తంతో ఉన్న శివకుమార్ని వచ్చేసి ఎవరైతే ఆ ఊరి ప్రజలు ఉంటారు కదా వాళ్ళందరూ కాపాడేసి తనైతే హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది అనమాట. దాదాపుగా చాలా రోజులు తను ఐసీయూలో ఉండడం జరిగింది. దాని తర్వాత కోలుకోవడం కూడా జరిగింది. ఈ విషయం ఎవరైతే ఇతను బతికాడు కదా శివకుమార్, ఈ విషయాన్ని వచ్చేసి మళ్ళీ పెరియ మహేష్కి అయితే తెలియడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పెరియ మహేష్ వచ్చేసి కాకతోపు బాలాజీ అనే ఒక రౌడీకి వచ్చేసి ఒక ఒప్పందం మీద చేశాడనమాట. తనను చంపాలని చెప్పేసి ఇతనైతే పెరియ మహేష్ ఎవరైతే ఉన్నారుగా తనకు వచ్చి ఒప్పందం చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ బాలాజీ ఉన్నారుగా అతను అలాగే శివకుమార్ వచ్చేసి మంచి ఫ్రెండ్స్ అనమాట. ఈ బాలాజీ అనే వ్యక్తి వచ్చేసి ఈ విషయాన్ని వచ్చేసి ఎవరైతే శివకుమార్ ఉన్నారు కదా ఆయనకే చెప్పడం జరిగింది అనమాట. అప్పుడైతే ఈ శివకుమార్ అయితే ఒక మాట చెప్పాడు, నేను ఒక ప్లేస్ చెప్తున్నా అక్కడికైతే అలాగనే పెరియ మహేష్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం తీసుకురా, మిగతా కథ అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కదా శివకుమార్ వచ్చేసి బాలాజీ గారు చెప్పడం జరిగింది. ఒక రూమ్ లో వచ్చేసి పెరియ మహేష్ అలాగనే తన బ్యాచ్ తన గ్యాంగ్ అంతా కూడా కోపంతో తనని వచ్చితే చంపాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారన్నమాట. కానీ ఈ మైలేష్ శివకుమార్ వచ్చేసి ఏం చేశాడంటే ఏదైతే ఇంటి పైకప్పులు ఉంటాయి కదా పైకప్పులు తీసేసి పై నుంచి రూమ్లోకి దూకడం జరిగింది అనమాట. ఒక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నరికే చంపడం జరిగింది. పెరియ మహేష్ అలాగే తన గ్యాంగ్ మొత్తాన్ని శివకుమార్ లేపేయడం జరిగింది కదా. దీని తర్వాత ఇతని క్యారెక్టర్ ఎలాంటిది చూడండి, ఎవరైతే ఈయనైతే చంపారు కదా వాళ్ళ యొక్క బాడీస్ ఇంటి దగ్గర ఉండగా ఈయన వచ్చేసి ప్రతి బాడీ దగ్గరికి వెళ్ళేసి డ్యాన్స్ అయితే చేయడం జరిగింది అనమాట. మీరు ఇప్పుడు కానీ యూట్యూబ్లో మైలాపూర్ శివకుమార్ అని కొడితే యూట్యూబ్లో చాలా వైరల్ అయింది అనమాట. ఆ వీడియో అయితే మీకు కనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో తనను వచ్చేసి పోలీసులు ఈ విషయాన్ని తెలిసి పోలీసులు వచ్చేసి వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది అనమాట. మైలేష్ శివకుమార్ తన యొక్క సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటే తనను వచ్చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను వచ్చి జైలు టైం అయిపోయిన తర్వాత అతనైతే బయటికి జరగడం జరిగింది. ఇతను మైలేష్ శివకుమార్ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్కి వచ్చేసి జైలుకి పోకముందు ఒక 10 లక్షలు అయితే అప్పుగా ఇవ్వడం జరిగింది అనమాట. అవి వసూలు చేయడానికి ఇతను వచ్చేసి రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది శివకుమార్. అక్కడికి ఇతను ఆఫీసులకి వెళ్ళంగానే ఒక ఆటోలో వచ్చి ఒక గ్యాంగ్ వచ్చేసి తనని శివకుమార్ వచ్చి అతి దారుణంగా చంపడం జరిగింది. ఇతని చంపింది ఎవరో కాదు, తన నాన్నని చంపిన రాజా అలాగనే బాలాజీ 20 సంవత్సరాల్లో పగనైతే అతని చంపి తీర్చుకున్నారు. శివకుమార్ చంపైతే లేదా తీర్చుకున్నారు. తర్వాత రోజు ఏది మర్డర్ అయిపోయాయి కదా, తర్వాత రోజే ఈ రాజా అలాగనే బాలాజీ ఇద్దరు కూడా కోర్టులో జరిగిపోవడం జరిగింది. ఇది మైలేష్ శివకుమార్ యొక్క స్టోరీ అనమాట. దీన్ని చూసిన తర్వాత మైలేష్ శివకుమార్ హీరోనా లేదా విలనా అని చెప్పేసి మీరే కామెంట్ చేయండి. కానీ అక్కడున్న ఏరియాలో మాత్రం అందరూ ప్రతి ఇంట్లో వచ్చి అతను పోటీ ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇతను వచ్చేసి దేవుళ్ళలాగా అయితే కొలుస్తా ఉన్నారు అనమాట. దీని గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.